హరీష్ రావు కేటీఆర్ ప్రతి మాటకు అసహనం గురి అయ్యుకుంటూ ప్రభుత్వాన్ని రద్దు చేయండి, రాజీనామా చేయండి కోరడం ఇది దుర్మార్గం. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా పరిపాలన కొనసాగుతుంది. పట్టుమని 2.5 సంవత్సరాలు కాకముందుకి ఇంకా 2.5 సంవత్సరాల వ్యవధి ఉంది ఈ ప్రభుత్వానికి. అయినా కానీ పదవి విరామంతో ప్రతి విషయానికి కూడా రాజీనామా కోరడం ఇది ఇంత దుర్మార్గం, అత్యంత దుర్మార్గం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 ఏళ్ళు సంపాదించుకొని 10 ఏళ్ళు పదవులు అనుభవించి ఒక 2.5 సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేకపోతున్నారంటే ఇది ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే కాళేశ్వరం ఉందో దానిని రైతులను రెచ్చగొట్టి ఇప్పుడు లెనినో ప్రపంచం మొత్తం వల్ల కరువు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దానికి ప్రజలు కూడా సంసిద్ధత, దేశ ప్రధాని చెప్పిండు, అనేక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రజలు సంసిద్ధత కావాలని. ఇలాంటి తరుణంలో మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోస్తాం, కన్నెపల్లి ద్వారా అంటున్నాం. అసలు నువ్వు చేయడం వల్లనే కదా ఇవాళ ఈ దుర్భర పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 1,02 కోట్లు పెట్టి దాన్ని నిర్మిస్తే అది కూలిపోయే పరిస్థితి వచ్చాయి. ఇప్పుడు దానికి ఒకటి NDSA నేషనల్ కమిటీ ఉంది. ఆ కమిటీ చెప్పిన మాటినల్లా లేక మీరు కట్టడము కూలడము దానిలో కమిషన్ తీసుకోవడం జరిగిపోయిన మీ మాటినల్లా ప్రజలు మిమ్మల్ని వద్దని తిరస్కరిస్తేనే కదా ఇవాళ ప్రజా పరిపాలన రేవంత్ అన్న ప్రభుత్వం ఏదైతే కమిటీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు పని జరుగుతుంది తప్ప మీరు చెప్పిన మాట ప్రకారం జరగది. ప్రజలను రెచ్చగొట్టి అయోమయానికి గురి చేసి కష్టపడి పనిచేసే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్రలో భాగమే ఇది.